నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 4వ సీనియర్ సివిల్ జడ్జ్ రంగారెడ్డి జిల్లా కోర్టు ఏ నాగరాజ్ గారు, అలాగే న్యాయవాది శ్రీమతి వి అన్నపూర్ణాదేవి గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఒక వ్యక్తి తన స్వార్జితమైన ఆస్తిని తన వారసులకు కానీ లేదా వేరెవరికైనా సరే గిఫ్ట్గా ఇవ్వడానికి వీలుంటుందా? స్వార్జితమైన ఆస్తిలో ఒక వ్యక్తి తన వారసులకు కానీ మిగతా ఎవరైనా కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే మమ్మడన్ లా ప్రకారం అయితే ఒక ముస్లిం వ్యక్తి తన ఆస్తిలో కానీ అతను 1/3 షేర్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ తన స్వార్జితమైన ఆస్తి అయినా కూడా 1/3 షేర్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా 2/3 షేర్ మాత్రం తన వారసులకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందులో మమ్మడన్ లాలో. హిందూ లాలో అయితే స్వార్జితమైన ఆస్తి ఎవరికైనా కానీ ఇవ్వచ్చు. ఏదైనా ఆశ్రమానికి కూడా ఇవ్వచ్చు, లేదు తన వారసులకు ఎవరికైనా కానీ చెందే విధంగా ఇవ్వడానికి ఒక్కరికి ఇవ్వచ్చు, లేదు ఇద్దరికి ఇవ్వచ్చు, లేదు ఒక్కరిని మాత్రం కంప్లీట్ గా తీసేసి తన ఒక్క వారసునికి మాత్రం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికి ఇవ్వకుండా చనిపోతే అప్పుడు పరిస్థితి అది మళ్ళీ మనకు వారసత్వ చట్ట ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయండి. వాటిలో స్వార్జితమైన ఆస్తిలో కూడా కూతుర్లకి, కొడుకులకి, భార్యకి అందరికీ సమాన వాటా వస్తుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి లింగయ్య గారు. హలో 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 సార్. లింగయ్య గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నాకు 3 అమ్మాయిలండి. ఓకే. 2020లో మా భార్య హార్ట్ అటాక్ తో చనిపోయింది. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి లింగయ్య గారు. లింగయ్య గారు టీవీ వాల్యూమ్ తగ్గించండి, మ్యూట్ లో పెట్టేసేయండి. 3 అమ్మాయిలు అన్నమాట. 3 అమ్మాయిలు. ఓకే. అయితే ఆస్తి తీసుకున్నారు, నువ్వు ఆశ్రమంలో ఉండు అని చెప్పిండ్రు అన్నమాట. అంటే నేను ఒప్పుకోలేదు సార్. దానికి ఒప్పుకోకుండా నేను సొంతంగా ఇంట్లో వండుకొని తింటున్నా. ఈ ఆస్తిని ఇచ్చేసి నువ్వు ఆశ్రమంలో ఉండవంటే ఎందుకు ఉండవని మా బంధువులందరినీ నాతో మాట్లాడకుండా చేసిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకసారి మా చిన్నాళ్ళు ఇంటికి పోతే నన్ను చంపేటందుకు కూడా వచ్చిండు అనమాట. అయితే నేనన్నా, నా ఆస్తులు మా భార్య పేరు మీద ఒక ఇల్లు, ఒక ప్లాట్ ఉంది, అది మీరు చేయించుకోండి, నేను చనిపోతే మరి ఎవరు చేస్తారో తెలియదు, ఎటు పోతుందో ఇవాళ రేపు బాగాలేదు కదా అని నేనంటే అట్లా చేపించుకోము, అవి చేపించుకుంటే మళ్ళీ నేను చదవాల్సి వస్తుంది అని నన్ను ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ పెడుతుండ్రు. ఇంకొక తప్పు ఏం చేసిన అంటే, నేను ఒక ఆశ్రమంలో ఉన్నామే తీసుకొచ్చి మళ్ళీ నేను నా భార్యగా స్వీకరించి ఆమె కొంచెం ఆస్తి రాసి నేను బతుకుతున్నా సార్. నా అంతా నేను బతుకుతున్నాను. అయితే ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే, నువ్వు ఆమె నిలవొట్టు, ఆమె అనాథ అన్నమాట. అయితే ఆశ్రమంలో ఉంటే తీసుకొచ్చి నేను ఆమెను వండి పెట్టేటందుకు ఉంచుకున్నా, ఆమె కూడా కొంచెం ఆస్తి రాసిచ్చిన, మ్యారేజ్ చేసుకున్నా. అంటే వాళ్ళకి అప్పటి నుంచి నన్ను చంపేద్దామన్న ఆలోచనలు ఉంది. ఏం చేయాలి సార్? దానికి నాకు తోస్తలేదు. ఒకసారి బాధ అనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. ఏం చేయాలి? ఆస్తి తీసుకున్నారు, తీసుకుంటే అంత నేనున్న ఇల్లు కూడా తీసుకోండి, నా తర్వాత మీరే తీసుకోండి అంటే కాదంటారు. ఏం చేయాలి దానికి? ఎంఆర్ఓని అడిగితే మాకు సంబంధం లేదు, ఆర్డీఓ అంటారు. నేనేమో తిరగలేను, నా వయసు 72 ఏళ్ళు. ఏం చేయాలి, ఎవరికి పోవాలి అనేది ఒక ఆలోచన. ఈ ఆస్తి అంతా కూడా మీ స్వార్జితమా అండి? హలో, ఓకే. లాయర్ గారు ఏం చేయాలంటారు ఇలాంటి పరిస్థితుల్లో? అంటే ముఖ్యంగా అది ఆస్తి తన స్వార్జితమా లేదా తన భార్య నుంచి, తన భార్య పేరు మీద ఉన్నటువంటి విషయం అతను మనకేం చెప్పట్లేదు, ఎవరి పేరు మీద ఉన్న విషయం చెప్పట్లేదు. ముఖ్యంగా ఏంటంటే అతను చెప్పేది పిల్లల దగ్గర నుంచి ఇతనికి థ్రెట్ ఉందని చెప్తున్నారు. కానీ అసలు ఆస్తి ఎవరి పేరు మీద ఉంది అంటే నిజంగానే వాళ్ళ భార్య పేరుతో ఉంటే మాత్రము అందరికీ హక్కు ఉంటుందండి దాంట్లో. పిల్లలతో పాటు భర్తకు కూడా హక్కు ఉంటుంది. సో ఆ విధంగా అంటే తను అది చెప్తే గానీ మనం దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పగలుగుతాం. అయినప్పటికీ కూడా ఏంటంటే భార్య పేరు మీద ఉన్నది అని మనం ఒకవేళ అనుకుంటే గనక అందరికీ సమానంగా హక్కులు ఉంటాయండి దాంట్లో. పిల్లలతో పాటు భర్త కూడా సమాన హక్కుల సంగతి అలా పెడితే ఇప్పుడు ఆయనకి 72 సంవత్సరాలు కదండి. ఈ 72 సంవత్సరాల వయసులో ఆయన చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు తప్పకుండా ఉంటుందండి. ఆ రకంగా ఏం చేయొచ్చు అంటారు? సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ఆర్డీఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని, మరి వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి ఒక అప్లికేషన్ పెట్టుకుని అక్కడ నుంచి వాళ్ళ నుంచి పొందొచ్చండి వాళ్ళకు
అంటే Okay, rights ఉంటాయి. రైట్స్ పొందొచ్చు. చూడట్లేదు కాబట్టి మెయింటైన్ చేయవలసిన బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి గారు. హలో హలో రంగారెడ్డి గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏం లేదు, మేము ఒక ల్యాండ్ తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ అయింది, రెవెన్యూ రికార్డు అంతా మా ఫేవర్లోనే ఉంది. హలో చెప్పండి. రెవెన్యూ రికార్డు అంతా మా ఫేవర్లోనే ఉంది. ఫస్ట్ అది ముస్లిం ప్రాపర్టీ. ఆయన చనిపోయినాక ఆయన కొడుకులు రెవెన్యూ రికార్డ్ చేంజ్ చేసుకొని వేరే ముస్లింకి అమ్మేశారు. ఓకే, అమ్మేసిన తర్వాత మళ్ళా మధ్యన వేరే అతను కొన్నాడు. ఆయన కానీ మేము కొన్నాం, 3rd మేము. మొత్తం టోటల్ గా 30 years అవుతుంది వాళ్ళు సేల్ చేసి. మేము తీసుకొని ఒక 9-10 years అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? అది నోటీసులు వచ్చినాయండి, మాది ప్రాపర్టీ మేము అమ్మలేదని వాళ్ళ రక్త బంధువులు నోటీసులు పంపించుకోవచ్చు. మీకు అమ్మిన వాళ్ళు అంటున్నారు అమ్మలేదని? అమ్మిన వాళ్ళు నోటీసులు మాకు కూడా అందులో హక్కు ఉంటుందని వాళ్ళ కొడుకులు మన్మరాలు అందరూ నోటీసులు పంపించారు. మీకు అమ్మింది ఎవరండి? ముస్లిమ్సా? ముస్లింసే అండి, ముస్లింసే. మాకు అమ్మింది మార్వాడి మధ్యన. ఫస్ట్ అది ప్రాపర్టీ ముస్లిం అది. ఓకే, ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఏజ్ అయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన కొడుకులు రెవెన్యూ రికార్డు విరాసత్ చేసుకొని మళ్ళీ ఒక ముస్లిం కమ్మారు. ఆ ముస్లిం మార్వాడి కమ్మాడు, మార్వాడి మాకు అమ్మాడు. ఓకే, సేల్ డీడ్ అయింది కదండి మీకు? అంతా కరెక్ట్ గానే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా? అంతా రిజిస్ట్రేషన్ అయింది, రెవెన్యూ రికార్డు మా చెవుల్లో ఉంది, పాస్బుక్ లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, రైతు బంధు వస్తుంది, లోన్ తీసుకున్నాము, దాని పొజిషన్ లో మేమే ఉన్నాము, బోర్ లోడ్ ఇచ్చినాము, మేము ఎప్పుడు సాల్వ్ చేసుకుంటున్నాం అండి, ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు వాళ్ళ కొడుకులు వచ్చి ఆస్తి మాది అని వేశారు, కోర్టులో కేసు వేశారా? సైట్ కార్డుకి రాలేరు కానీ నోటీసులు పంపించారు. ఏం చేయాలి, ముస్లిం ప్రాపర్టీ స్టార్టింగ్ లో. ముస్లిం ప్రాపర్టీనే కానీ అక్కడి నుంచి మీరు కొనుక్కున్నారు కదండి, మార్వాడీస్ అని చెప్తున్నారు కదా? కొనుక్కున్నాం, మార్వాడి తాను కొనుక్కున్నాం. వాళ్ళు కూడా ముస్లిం ఇంకో ముస్లిం కొనుక్కున్నాడు. ఆ ముస్లిం మార్వాడి కమ్మాడు, మార్వాడి మా కమ్మాడు. ప్లస్ 3 సార్లు డాక్యుమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం మేమే ఉన్నామండి, అన్ని క్లియర్ టైటిల్ ఉన్నాయి కానీ వాళ్ళు నోటీసులు పంపించారు. మాకు కూడా హక్కు ఉంటుందంట అని. వాళ్ళు అప్పుడు పుట్టలేరు, అమ్మినప్పుడు మాకు కూడా ఏం తెలియదు. ఓకే, అర్థమైందండి జడ్జి గారు. ఈ ప్రాపర్టీ విషయంలో వాళ్ళు ఆస్తి మాది అని చెప్పి నోటీస్ పంపించినందున మాత్రాన ఏమి కాదండి. ఇప్పుడు ఒకవేళ ఆస్తి బదలాయింపు జరిగి అంటే అమ్మడం జరిగి దాదాపు 12 సంవత్సరాలు దాటింది అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్టీ అమ్మేసి చాలా సంవత్సరాలు అయిందని చెప్తున్నారు మీరు. 9 సంవత్సరాలు అయిందండి. అంటే వీరికి మొట్టమొదటిగా ఇంకో వ్యక్తికి అమ్మడం జరిగింది, అక్కడ నుంచి ఇంకో వ్యక్తికి అమ్మడం జరిగింది. అదే అదండి, అదే మీకు మొట్టమొదటిగా అర్థమైంది. మీకు 30 సంవత్సరాలు అయింది కనుక వాళ్ళు ఒకవేళ వేసినా కూడా కాలాతీతం కింద కేసు కొట్టివేయడం జరుగుతుంది. అయినా ప్రాపర్టీ ఏ రకంగా అమ్మడం జరిగింది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ రకంగా ఆస్తిలో హక్కు ఉంది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఒకవేళ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు కేసు వేసుకోవడానికి కూడా 12 సంవత్సరాలు దాటిపోయింది కనుక వేసుకున్నా కూడా కేసు చెల్లే అవకాశం ఏమి ఉండదు. మాకు కూడా హక్కు ఉంటుంది. మేము మన్మరాళ్ళము, మా తాత అమ్మలేదు, మా నాయనల మీద, నాయనల మీద కూడా కేసు చేసేది. అదేనండి, ఇప్పుడు 94 అయిపోయింది కనుక 1994 నుంచి 30 సంవత్సరాలు అయింది కనుక మీకు అది కేసు కాలాతీతం అవుతుంది. అంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత వేసుకోవడానికి అవకాశం ఉండదు ఏ వ్యక్తికి కూడా కేసు ఆస్తి పొందడానికి. మొట్టమొదటిగా బదలాయింపు జరిగింది 1994లో కనుక చెల్లడానికి అవకాశం ఏమీ ఉండదు. వాళ్ళు కేసు వేసినా కూడా నిలవడానికి ఏమీ అవకాశం ఉండదు. అయినా మీరు మీ అడ్వకేట్ గారిని సంప్రదిస్తే సరైన సలహా ఇవ్వడం జరుగుతుంది. మీరు అడ్వకేట్ గారిని సంప్రదించండి. ఇప్పుడు నోటీసు వచ్చింది కనుక మీరు దానికి సరిగా రిప్లై కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవ్వాలండి, మీకు నోటీస్ వచ్చినప్పుడు రిప్లై ఇస్తే దాని ప్రకారం మీకు గ్రౌండ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఉంటాయి. మీ అడ్వకేట్ గారిని సంప్రదించండి మీరు. మరి కాల్ తీసుకుందాం అండి. విశాఖపట్నం నుంచి సూర్యకుమార్ గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మ, చెప్పండి. ఇప్పుడు మాకు చాలా ఆస్తి ఉంది కానీ మాకు పిల్లలు ఎవరు లేరు. ఓకే. ఇన్ కేస్ మీ ఇద్దరం పోయాక ఒకవేళ విల్లు రాయకుండా మీ ఇద్దరం పోతే ఆ ఆస్తి ఏంటి అవుతుంది? ఏమిటి అవుతుంది అది? ఎవరికి చెందుతుంది? ఓకే లాయర్ గారు. అమ్మా మీరు చెప్పినటువంటిది మీ స్వార్జితం అమ్మ ఆస్తి అది? అవునండి. మీ స్వార్జితం అంటే మీ పేరు మీద ఉందా, మీ భర్త పేరు మీద ఉందా ఆస్తి? మా ఇద్దరి పేర్ల మీద ఉంది. ఓకే, అయితే మీరు అంటే మీకు మీ లైఫ్ టైంలో మీరు ఎవరికైనా దాన్ని గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ మీకు పిల్లలు ఎవరు లేరు అంటున్నారు కాబట్టి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు.
లేదు అంటే గనక మీ తర్వాత మీరు ఎలాంటి వీలునామా రాయకపోతే గనక మీ తర్వాత క్లాస్ 2 హెయిర్స్ కింద, అంటే ఇప్పుడు మీ భర్తకి కానీ మీ భర్త వైపు ఎవరైనా రక్త సంబంధికులు ఉంటే వాళ్ళకి చెందుతుందండి అది. అంటే క్లాస్ 2 హెయిర్స్ కి వస్తుంది అది. అంటే ఎంతమంది ఇప్పుడు మిగతా అన్నదమ్ములకి పిల్లలు అందరూ కలిపి దగ్గర దగ్గర 20 మంది ఉంటారు, అంటే అందరూ సమానంగా పంచుకోవాలి? సమానంగా వస్తుందండి. అంటే మీకు క్లాస్ 1 హెయిర్స్ ఎవరు లేకపోతే గనక క్లాస్ 2 హెయిర్స్ కి అది బదలాయింపు జరుగుతుందండి మీ తర్వాత. అంటే మీరు ఎలాంటి వీలునామా రాయకపోతేనే. మీరు గనక వీలునామా రాస్తే మా తమ్ముళ్ళ పిల్లలకి ఏమన్నా వెళ్తుందా? అంటే అది వీళ్ళ తర్వాత ఉంటుందండి. మీకు క్లాస్ 2 అంటే మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి హక్కు వస్తుంది. దాంట్లో హక్కు ఉందండి? ఉంటుందండి. సరే, అది కనుక్కుందామని. అసలు చాలా రోజుల నుంచి డౌట్, ఎందుకంటే వాటిని ఏమో వీలునామా రాయమంటే బద్దకిస్తున్నారు. మేము ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటాము, సో అందుకోసమని అసలు డౌట్ తీసుకుందామని. అంటే మీరు అలాంటప్పుడు మీరు ఇంకా ఒక అడ్వకేట్ ని సంప్రదించి ఒక వీలునామా రాయించుకోండి. మీకు రేపొద్దున ఇట్లాంటి డౌట్స్ అన్ని ఏమి ఉండకుండా ఒక వ్యక్తికి మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే అందరికి సమానంగా ఇవ్వాలనుకుంటున్నారా, ఆ విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ ఒక వీలునామా రాయించండి. అది మీకు రేపొద్దున అందరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా. అది అలా చేస్తే మీకు బెటర్. ఇంకా మరో కాల్ తీసుకుందాం అండి. ఒంగోలు నుంచి నాగేశ్వరరావు గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మాకు 2003లో మా మిసెస్ పేరు మీద 80 గదులు రిజిస్టర్ చేయించారు సార్. ఓకే. అప్పుడు ఇప్పుడు 4 years నాడు మా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ సార్, 3 లక్షల శాలరీ. ఓకే. ఆ 80 గదులు వీలునామా రాయించుకున్నానండి, ఎవరు తెలియకుండా. ఓకే. నాకు 78 years మేడం. మా వికలాంగుల అబ్బాయి, 2వ అబ్బాయి వికలాంగులు, నడవలేడు. ఓకే. ఆ ప్రాపర్టీ మరి ఎట్లా వీలునామా ఆయనకి వెళ్ళి చెల్లిద్ది అంటుంది ఆమె. ఓకే. మరి ఎట్లా చేయమంటారు మేడం? ఓకే జడ్జ్ గారు, నాకు 78 years. భార్యతో రాయించుకున్నారా, మీతో రాయించుకున్నారండి? వాళ్ళ భార్య దగ్గర నుంచి రాయించుకున్నారు. మీ భార్య ఉందా? ఉంది సార్. మీ భార్య ఉందా అండి? ఉంది సార్. ఉన్నప్పుడు మీరు వీలునామా క్యాన్సిల్ చేయొచ్చు, దాంతో ఇబ్బంది ఏం లేదండి. చేయనంటాం సార్. ఆ కొడుకే సపోర్ట్ చేస్తుంది, పెద్ద కొడుకి. సాఫ్ట్వేర్ సార్. ఇప్పుడు ఆమెకి చెందిన ప్రాపర్టీ అయితే ఆమె వీలునామా ఎవరికన్నా రాయొచ్చు. మాకు చాలా సార్. మాకు మరి 78 years, ఒక అబ్బాయి వికలాంగుడు. అది కరెక్టే, కానీ ఆమెకి సంబంధించిన ప్రాపర్టీ అయితే, అంటే ఆమె తల్లి గారి నుంచి సంక్రమించిన ప్రాపర్టీ కానీ ఆమె స్వార్జితమైంది కానీ. తల్లిదండ్రులు కాదు సార్, నేను కొని ఆ పేరు పెట్టాను సార్. మీరు కొట్టారు కనుక మీరు ఆ రకంగా దావా వేయడానికి అవకాశం ఉంటుందండి. మీ బాబుతో వేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రాపర్టీ మా నాన్నగారు కొన్నది ప్రాపర్టీ, అది మా అమ్మ పేరున కనుక ఆమె రాసిన వీలునామా చెల్లదు అని మీరు ఒక సూటు దావా వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అంటే ఆయన తరఫున మీరు వేయచ్చు, లేదు అతన్ని పెట్టి మీరు జీపే తీసుకొని మీరు కూడా వేయచ్చు. మీరు అడ్వకేట్ గారిని సంప్రదిస్తే మీకు సరైన సలహా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అడ్వకేట్ను పెట్టుకోలేని స్తోమత లేకుంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సంప్రదిస్తే వారు మీకు సరైన సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక అడ్వకేట్ కూడా పెట్టడం జరుగుతుందండి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆమెది ఆస్తి మీరే కొని పెట్టిండ్రనంటే అది ప్రూవ్ చేయగలగాలి. ఇప్పుడు మీరు ఆమె స్వార్జితం కాదని మీరు ప్రూవ్ చేయగలిగితే ఈ బాబుకు ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పర్వాలేదు. మీరు ఇప్పుడు మీ ఆస్తి మీరు సాధించి మీరు కొన్నారు కనుక మీ భార్య పేరున ఆమె స్వార్జితం కాదు, ఆమె వీలునామా చేయడానికి అవకాశం లేదని మీరు ఒక డిక్లరేషన్ సూటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వీలునామా చెల్లదు, అంతే అండి. మరో కాల్ తీసుకుందాం అండి. తిరుమల గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్తో మాట్లాడండి. సార్, మాది 10 సెంట్లు స్థలం సార్. అది మా తాతగారు ఆస్తి దాంట్లో కొంత, మా నాన్నగారు ఆస్తి దాంట్లో కొంత, ఇద్దరు కలిసి ఉన్నది. మా నాన్నగారు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సార్. మా బ్రదర్ కి మాకు ఫిఫ్త్ రిజిస్ట్రేషన్ చేయించారు సార్. అప్పుడు బాగానే ఉన్నారు సార్. ఇప్పుడు ఏంటంటే నేను ప్రథమ కుమారుడిగా నాకు 2 గజాలు అదనంగా మీరు ఇవ్వాలి అని అంటున్నారు. ప్రథమ కుమారుడికి 2 గజాలు అదనంగా రాయటానికి ఆయన అడగటానికి హక్కు ఉన్నదా? అలా ఏముండదు, ఇద్దరికి సమానంగా ఉంటుందండి హక్కు, అంతే.
ఓకే సార్, ఓకే. అట్లే ఆయన స్వార్జితమైన ఆస్తినా అండి? మా తాతగారిది కొంత ఉంది సార్, మా నాన్నగారిది కొంత ఉంది. ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సార్. అదే మీ తాతగారి పేరునే ఉంది, సమానంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారంటే మా బ్రదరు, నేను ప్రథమ కుమారుడిగా మా నాన్నగారు 2 గజాలు ఇవ్వట్లేదు అనేసి నా మీద, మా నాన్నగారి మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అది ఏం జరగదండి, అట్లేముండదు. అందరికీ సమానమైన హక్కులే, ఏముండదు. ఒకవేళ మనం మీ తండ్రి గారు కానీ మీ తాతగారు కానీ అతను ఎక్కువ అంటే అతనితో ఉండడము వల్ల నేను అతనికి 2 గజాలు అదనంగా ఇస్తున్నానని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ హక్కుగా పొందడానికి ఏమీ లేదు. అది స్వార్జితమైన. మా నాన్నగారిని కొంచెం ఆయనే 15 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నారు సార్. అవునండి, ఇప్పుడు మీ తాతగారిది మీ నాన్నగారిది ఇద్దరిది అంటున్నారు జాయింట్ ఆస్తి. గిఫ్ట్ మీ పేరునే చేయించారు కదా డైరెక్ట్గా. అవును సార్, అవును సార్, ఇద్దరు సమానంగా చేసించారు. ఇద్దరు చేసినాక గిఫ్ట్ ఒకసారి యాక్సెప్ట్ చేసినాక అంటే మీరు పొజిషన్లో ఉన్నాక దాన్ని రివోక్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఆ రోజు మాకు 2 గజాలు అదనంగా ఇవ్వలేదు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సంతకం పెట్టారు సార్. ఇప్పుడు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఒకసారి గిఫ్ట్ ఇచ్చినాక దాన్ని మీరు ఇద్దరికి చరి సమానంగా ఇవ్వడం జరిగింది కనుక మీ అన్నగారు కానీ మీరు కానీ మీకు సంబంధించిన ఆస్తి ఎంతైతే ఇవ్వబడిందో దాంట్లో మీరు పొజిషన్లో ఉంటే అంటే మీ కబ్జాలో ఉంటే ఆ ప్రాపర్టీ అంటే మీరు దాని గిఫ్ట్ను యాక్సెప్ట్ చేసినట్టుగా అర్థం అన్నట్టు. ఆ గిఫ్ట్ను రివోక్ చేయడానికి అవకాశం లేదు. ఈవెన్ ఇచ్చిన వ్యక్తికి కూడా రివోక్ చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడు రివోక్ చేయొచ్చు అంటే అది ఫ్రాడ్యులెంట్గా గిఫ్ట్ తీసుకోవడం జరిగిందని ప్రూవ్ చేయగలిగితేనే గిఫ్ట్ క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మా చెల్లి గారికి ఏమన్నా చెందుతుంది సార్? గిఫ్ట్ ఇచ్చినాక ఏమి ఉండదండి. గిఫ్ట్ ఇచ్చేయడం జరిగింది కదా, అది స్వార్జితమైన ఆస్తి కనుక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కనుక ఇంకా దాన్ని మళ్ళీ ఏమి రివోక్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏలూరు నుంచి కుమార్ గారు. హలో. హలో, నమస్తే అండి కుమార్ గారు, చెప్పండి. నమస్కారం. చెప్పండి. అది మా తాతయ్య గారికి ఒక ఇల్లు ఉందండి. ఓకే. అది మా తాతయ్య గారి పేరు మీద సగం, మా మామగారి పేరు మీద సగం పెట్టారండి. ఓకే. పెడితే ఆవిడ ఏం చేసిందంటే 4 కొడుకులండి, 2 కూతుళ్ళు. అయితే ఒక సగం మా మామగారి పేరు మీద ఉన్నది, మా 4వ కొడుకుకి మాకెవరికి చెప్పకుండా రాసేసింది. ఓకే. రాసేసి అది నా ఇష్టం, నా పేరు మీద ఉంది అని చెప్పింది. కూతురికి మాత్రం 50,000 డబ్బులు ఇచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ రాసేసిన దాంట్లోంచి ఇప్పుడు యువతలు ఉన్న పోస్టులలో నుంచి ఆయనకి 8 గజాలు ఎక్స్ట్రా అయిపోయిందండి స్థలం. ఓకే. 4 ఆయనకి మరి ఇందులో కూడా వాటా ఉంటది కదండి, ఇదేమో తండ్రి పేరు మీద ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి కూడా మంచి వాటా అడుగుతున్నారండి వాళ్ళు 4 వాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొక ఆవిడ ఇప్పుడు ఈ రాయించుకున్న ఆయన చనిపోయాడండి. ఓకే. ఆ స్థలం మళ్ళీ వేరే వాళ్ళకి అందించారు. ఆయన వేరే వాళ్ళకి తనఖా చేసాడు, అది వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వేరే వాళ్ళు రాయించేస్తున్నారు. అది ఇప్పుడు ఇందులో నుంచి వాటా కావాలి కదా, మరి 4వ ఆయన కూడా మాకు ఇందులో కూడా ఉంటది వాటా అంటున్నారు వాళ్ళు. ఓకే. అంటే ఆయనకి చెప్పండి. ఇప్పుడు ఇందులో వాటా ఉంటుందంటున్నారు కదా, అందులో ఆస్తి ఎవరిదండి? స్వార్జితమైన ఆస్తినా ఆయనకి, లేకపోతే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తినా? అంటే అది మామూలు స్థలం మాత్రం మా తాతగారి నుంచి వచ్చింది అనుకుంటండి. తర్వాత మేము పుట్టాక 40 సంవత్సరాలు అయింది అది కట్టి. స్థలం తర్వాత కట్టారండి అది. ఓకే. అయితే ఇప్పుడు ఈ 3వ ఆయన ఏమంటున్నారంటే మా మామగారిని చూస్తున్నారు కాబట్టి మేము 5 వాటాలు వేసి 5 వాటాలు వేసి మేము చూస్తాము, ఆ 2 వాటాలు 3 వాటాలు మేము తీసుకుంటాం అంటున్నారు. అంటే ఆయన చనిపోయాడు కదా ఒక ఆయన, 3 వాటాలు మేము తీసుకుంటాము, మిగతా 2 చెరుకో వాటా తీసుకోండి అని అంటున్నారండి. మళ్ళీ ఇప్పుడు మేము ఉన్న 3లో ఎవరు తీసుకున్నా 4వ ఆయన వాళ్ళు సంతకాలు పెట్టరేమో, వాళ్ళు పెట్టకపోయినా పర్లేదు అని అంటున్నారు. అలా కుదురుద్దండి, వాళ్ళు సంతకాలు పెట్టకపోయినా కుదురుద్దా తీసుకుంటానికి? ఓకే. ఇప్పుడు 4వ ఆయన తీసుకున్న ఆస్తి వాళ్ళ తల్లి గారికి సంబంధించింది అంతే కదండి? తండ్రి గారి ఆస్తిలో కూడా వీళ్ళు వాటా అడుగుతున్నారు. ఓకే. లాయర్ గారు. అమ్మ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అతనికి ఆల్రెడీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని ఇచ్చింది సగము. అవునండి. మిగిలిన సగం అయితే తండ్రి పేరుతో ఉన్నది కాబట్టి అతను ఎలాంటి ఏమన్నా వీలునామా రాశారు? అతను ఏమన్నా అట్లాంటప్పుడు ఏంటంటే వీలునామా రాయలేదు కాబట్టి అతనికి వారసులు అంటే భార్య పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయండి దాంట్లో కూడా.
అతనికి అది ఇచ్చినప్పటికీ కూడా ఇంకొక సగం అతనికి ఇచ్చినప్పటికి కూడా ఈ సగము తండ్రి పేరుతో ఉంది, అతను ఎలాంటి వీలునామా రాయలేదు కాబట్టి అతని యొక్క వారసులు అంటే భార్య, పిల్లలు అంటే కూతుళ్ళు, కొడుకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయండి. దాంట్లో అందరికి సమాన వాటాలు వస్తాయి. ఆయన ఉన్నారా అండి ఇప్పుడు? ఉన్నారా? ఎవరండి? ఆస్తి ఉన్నారు. ఆస్తి ఎవరిదైతే ఉందో ఆయన ఉన్నారా ఇప్పుడు? చనిపోయారు. ఓకే, వీలునామా రాయకుండా చనిపోయారు కాబట్టి అందరికి సమాన హక్కులు ఉంటాయమ్మా. దాంట్లో వారసులందరికీ సమాన హక్కులు ఉంటాయి. అవునండి. మామూలుగా ఇప్పుడు ఒకవేళ ఆయన కూడా సంతకాలు పెట్టాలి కదండి. ఎవరు కొనుక్కున్నా ఈ నలుగురిలో ఎవరు తీసుకున్నా కూడా ఆయన సంతకాలు పెట్టాలి. మళ్ళీ అందరూ సంతకాలు పెట్టాలి. అంటే ఇప్పుడు చెల్లదు చెల్లదు. ఎందుకంటే వారసులంతా కలిసి సంతకాలు పెట్టాలి అమ్మితే గనక. వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఈ నలుగురిలో ఎవరో ఒకరు తీసుకుంటే గనక వీళ్ళు అందరూ కూడా నాకు సమ్మతమైన సంతకాలు పెట్టాలి. లేదు అంటే ఒక్క వ్యక్తి మాత్రమే అమ్ముకుంటే అతనికి సంబంధించిన భాగాన్ని మాత్రం అతను అమ్మేసుకోవచ్చు. అంతేగాని మిగిలిన వాళ్ళది అమ్మే హక్కు అతనికి లేదు. అదే ఇప్పుడు ఇటు నుంచి 8 గజాలు అవతల దానికి వెళ్ళిపోయిందండి. మామూలుగా అయితే చెరుకో సగం కదండి. 8 గజాలు అయితే వెళ్ళిపోయింది. ఆయన అలా అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఆయనకి 4 గజాలే కదండి వస్తుంది. అది మాత్రమే ఇవ్వాలా, లేదు మొత్తం మీద సమాన హక్కు ఇవ్వాలా? మొత్తం ఇప్పుడు సగం మీరు ఏదైతే మీ తాతగారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఎంతైతే ఉందో అందులో వాళ్ళ పిల్లలందరికీ, వారసులందరికీ అంటే లీగల్ హెయిర్స్ అందరికి సమాన వాటాలు వస్తాయమ్మా. అదేండి. అదేలేండి. సరే అండి. అంటే అటే పక్కన సందు ఉంది. ఈ తాతగారి ఆస్తిలోకి వెళ్ళిపోయిందండి సందు కింద. ఇంకా ఆ లెక్కన ఆయనకి ఇచ్చినట్టే కదా. ఆయన అమ్మేసుకున్నా కూడా ఆయనకి వెళ్ళినట్టే కదా ఈ భాగంలో. అలా ఏం జరగదండి. మీరు ఎందుకంటే డాక్యుమెంట్ ప్రకారంగా ఎంతైతే దాంట్లో ఏరియా ఉంటుందో అందులో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఒకవేళ అతను అమ్మినా కూడా అతను చెల్లదు. ఆ అమ్మకం అనేది చెల్లదు. అవతల వాళ్ళకి అమ్మేసినా చెల్లదు అది. ఎందుకంటే అతనికి అమ్మే హక్కు లేదు కాబట్టి చెల్లదు అది. చెల్లదు. ఓకే అండి. థ్యాంక్స్ అండి. శంషాబాద్ నుంచి సుశీల్ గారు. హలో. సుశీల్ గారు నమస్తే అండి, చెప్పండి. నేను సుశీల కోడలండి. ఓకే. అత్తమ్మ వాళ్ళు ఈ షాద్నగర్ లో పొలం ఉందండి. ఆ స్థలము వీళ్ళు 6 మంది అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. ఓకే. అత్తమ్మ వాళ్ళ అమ్మగారిది. ఓకే. అయితే వీళ్ళకి న్యాయపరంగా రావాల్సింది వీళ్ళకి ఇవ్వకుండా ఇంట్లోనే వీళ్ళ వేలి ముద్రలు తీసేసుకొని అన్నదమ్ములు మాత్రమే దాన్ని అనుభవిస్తున్నారండి. ఓకే. మిగతా 6 మంది సంతకాలు పెట్టారా అమ్మా? ఇంట్లోనే వీళ్ళకి తప్పుడు సమాచారం అట్లా మోసం చేపించి పెట్టించుకున్నారు. తర్వాత వీళ్ళు మాకు ఎంతో కొంత ఇయ్యండి అని ఫైట్ చేస్తే మీరు అందరు కలిసి రండి పెడతామని చెప్పేసి వాళ్ళు టైం ప్రాసెస్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అత్తమ్మ ఏజ్ 61 సంవత్సరాలు. ఇప్పటికి కూడా ఈమె స్ట్రగుల్ అవుతూనే ఉంది. ప్రతిసారి వెళ్ళి అడగడం వాళ్ళని వాళ్ళు అంటే ఇవ్వకపోవడానికి ఏవో కారణాలు చెప్తున్నారు. ఓకే. మాకు ఏదైనా హెల్ప్. ఏ సంవత్సరంలో జరిగిందమ్మా ఇది ట్రాన్సాక్షన్? వేలి ముద్రలు వేయడం ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే. ఓ, అప్పుడు జరిగిందా? ఓకే. జడ్జి గారు, మీరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కదమ్మా మీరు ఆల్రెడీ. అంటే మీరు అంటే ఏ రకంగా మీరు ఏలు ముద్రలు అంటే ఎక్కడైనా రెవెన్యూ ప్రొసీడింగ్స్? అదే అమ్మా, ఇప్పుడు అతని ఇప్పుడు అలాంటిది వేలిముద్రలు తీసుకున్నా కూడా రెవెన్యూ ఆఫీసర్స్ ముందు అంటే తహసీల్దార్ ముందు మ్యూటేషన్ చేసుకునేటప్పుడు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వాళ్ళ పేరు మీద చేయడానికి అని అన్నప్పుడు మాత్రమే అది వాళ్ళకు చెందడం జరుగుతుంది. మీకు అలాంటి ప్రొసీడింగ్స్ ఏం జరిగినాయి అనేది మీకు తెలియదు కనుక మీరు చట్టపరంగా అవకాశం ఉందమ్మా. మీరు పార్టీషన్ దావా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ అత్తగారి తల్లిగారు అంటున్నారు కనుక మీ అత్తగారి తల్లిగారు లేకుంటే ఆమె ఏ రకమైన డాక్యుమెంట్ రాయకుండా ఆమె చనిపోయి ఉంటే మీరు ఆస్తిలో హక్కు అడగడానికి అవకాశం ఉంటుంది. అది వారి మీద బాధ్యత ఉంటుంది. లేదు ఇది మాకు వాళ్ళు ఆల్రెడీ రాసిచ్చారు, రిలింక్విష్మెంట్ చేశారు వాళ్ళ హక్కుల్ని. మీ అదే అమ్మా, ఇప్పుడు మీ వీళ్ళు హక్కులు వదిలేసుకున్నారని మీరు ఏదైనా డాక్యుమెంట్ రూపకంగా రాసి ఇస్తే గానీ చెల్లదు. లేదు అటువంటి అంటే ఏ రకమైన డాక్యుమెంట్ రాసి ఇవ్వకుండా అంటే మిగతా సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో
ఇవ్వకుండా ఉంటే వీళ్ళు కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పార్టీషన్ దావా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పార్టీషన్ దావా మేము ఇంకా ఇప్పటికీ మేము వాళ్ళతో పాటు సమానంగా ఆస్తిని అనుభవిస్తున్నామనే ఒక ధృవీకరణ ఇస్తూ మీరు కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అడ్వకేట్ గారిని సంప్రదిస్తే మీకు సరైన న్యాయం చేయడానికి సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. కరెక్ట్ గా సంవత్సరం ఏమన్నా గుర్తుందమ్మా మీకు? సంవత్సరం అంటే ఇంటి రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంట్లో సైన్లు పెట్టించుకుంటారు మేడము. పెట్టించుకొని ఇది ఒక కాగితం మీద ఇట్లా పెట్టుండ్రని ఆడపిల్లలకు హక్కు వస్తుందని మాకు తెలియదు. అందరితో సైన్లు పెట్టించుకొని ఇద్దరు అలాగా మా అన్న మా తమ్ముడు ఇద్దరు పాస్బుక్లు కరెక్ట్ గా ఇయర్ చెప్పగలిగితే బాగుంటుందమ్మా. ఎందుకంటే 85, 86లోనే మనకు ఒక చట్టం వచ్చింది, ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉందని. మరి అంతకు ముందే మీరు సంతకాలు పెట్టినట్టుంటే మాత్రం మీకు ఎలాంటి హక్కు రాదు, అంతే కదండి? అంటే అది మనం కేసు కాయిదాలు చూస్తే కానీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు కనుక మీరు అడ్వకేట్ గారిని సంప్రదించండి అమ్మా. ఇప్పుడు మీరు అది కేవలం నోటి మాటగానే చెప్తున్నారు, డాక్యుమెంట్ రూపకంగా లేదు కనుక మీరు వెళ్ళి అడ్వకేట్ గారిని సంప్రదిస్తే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు మేల్ మెంబర్స్గా వాళ్ళ పేరున ప్రాపర్టీ ఉన్నా కూడా మేమంతా కలిసి అనుభవిస్తున్నామని మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మేము దాంతో వాళ్ళతో పాటు సమానంగా ఆస్తిని అనుభవిస్తున్నామని చెప్తే మీ అడ్వకేట్ గారు మీరు దాని ఒక దావా వేసి మీకు ఆస్తిలో హక్కు ఏమన్నా ఉంటే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, పోరాడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాది వాళ్ళ మీద బర్డెన్ ఉంటుంది, ఏంటంటే వాళ్ళు హక్కులన్నీ వదులుకున్నారు, మాకేం అక్కర్లేదని వాళ్ళు రాసిచ్చారని వాళ్ళు ప్రూవ్ చేయడానికి అవకాశం వాళ్ళ మీద ఉంటుంది బాధ్యత, మీ అన్నదమ్ముళ్ళ మీద. కానీ మీకు ఆస్తిలో హక్కు పొందడానికి అవకాశం ఉంది. మీరు ఒకసారి అడ్వకేట్ గారిని సంప్రదిస్తే సరైన సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే చెప్తున్నారో అది కేవలము నోటి మాటగానే చెప్తున్నారు, డాక్యుమెంట్స్ ఏవి ఇక్కడ మీకు లేవు, పూర్తి సమాచారం వీళ్ళ దగ్గర కూడా లేదు కనుక. ఉండే సార్ అప్పుడు షాద్నారు మాబ్నార్ కిందకి ఉండే, ఆ ఊరి దగ్గరనే అసలు పాల సంఘం అని ఉండే, దాని దగ్గరనే ఉండే. ఇట్లా మాకు తెలియకట్లో ఇట్లా సైన్లు పెట్టించుకొని. అవునమ్మా, మీరు ఏ కాయిదాల మీద సంతకం పెట్టినని మీకు తెలియదు కదా, అవి వాడలేదా అనేది కూడా మీకు తెలియదు కనుక మీరు వెళ్ళి అడ్వకేట్ గారిని సంప్రదించండి, వాళ్ళు చూస్తారు. మాకేమో చదువు రాదు, ఇట్లా చేసిండ్రు. పర్వాలేదు, ఇప్పుడు అందుకొరకే ఒకవేళ మీరు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదనుకోండి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఉంటుంది, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, లేదా షాద్నగర్లో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, అక్కడ చైర్మన్ గారు ఉంటారు. వాళ్ళు వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మీకు సరైన సలహా ఇవ్వడము లేదో న్యాయవాదిని నియమించడం కూడా జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి, గుంటూరు నుంచి పూర్ణచంద్రరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నేను 2012లో నేను గుంటూరులో ఒక 2-3 స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్, అది నా పేరు మీదే. చెప్పండి. అయితే ఏమైందంటే 2020లో అది నాకు జస్ట్ బై వెహికల్ అది మిస్ అయింది సార్. అది అయితే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నేను డాక్యుమెంట్స్ తీసుకున్నాను సార్. నేను అది అంటే పోయినట్టు నేను పోలీస్ కంప్లైంట్ తీసుకున్నాను సార్. అయితే వాళ్ళు వేరే 2022 వేరే వాళ్ళు దాన్ని ఫోర్జరీ చేసి కోర్టుకి వేశారు సార్. అది నా సంతకాలు ఫోర్జరీ చేసి ఆ దొరికిన వాళ్ళు మరి ఎవరో అది కోర్టుకి వేశారు సార్. అది ఏం సార్ దాని గురించి ఏం సార్? దానికి మీరు సివిల్ దావా వేసుకోవచ్చు అండి, డిక్లరేషన్ సూట్. దావా వేసాను సార్ ఆల్రెడీ. 2022 అది కేసు నడుస్తుంది కనుక అక్కడ మీరు డిక్లరేషన్ సూట్ వేసుకుంటే మీకు సంబంధించి మీరు మొదట కొన్నారు కనుక మీది సంతకం ఫోర్జరీ చేశారని చెప్తున్నారు కనుక అది అదే అండి. దానికి సంబంధించి మీరు క్రిమినల్ కేసు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే వాళ్ళు వేశారు కనుక మీరు అడగొచ్చు, మీరు డిక్లరేషన్ అడగొచ్చు, నాది ప్రాపర్టీ నేను అమ్మలేదు అని మీరు పోరాడడానికి అవకాశం ఉంటుంది. మీరు రిటర్న్ స్టేట్మెంట్ వాళ్ళు వేసింటే కేసు మీరు రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి. లేదు మీదే కేసు మీదే ప్రాపర్టీ అంటే మీరు డిక్లరేషన్ దావా వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ సంతకాలు ఫోర్జరీ చేసి ఉంటే మీరు క్రిమినల్ కేసు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి nyayasewa@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.